మొత్తం 8.5 లక్ష 2.5 ఇంట్రెస్ట్ 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు? 2 lakhs. బ్యాలెన్స్ అయితే మొత్తం 7,15,357. 3 నెలల తర్వాత టోటల్ 7,17,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. కొత్తలో 3.5 lakhs 3 రూపీస్ ఇంట్రెస్ట్ నానా. నేనేసింది కూడా అదేరా. వన్ విస్కీ. సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్లో ఉండి మంత్ అవుతానంటారండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి. లార్జ్ ప్లీజ్. చెప్తున్నాడుగా వెళ్ళవా. ఇదిగో బాబా పెళ్ళైన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ వెళ్ళలో పెళ్లి చేసుకో. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల. తర్వాత 3 నెలలకి మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా. 2 నెలలకు 3.5 ఇచ్చా. 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా. అది 2 రూపాయలు పట్టేది 3 రూపాయలు పట్టాయి. మొత్తం 7,97,911. కాదు 8,97,911. 8.5 lakhs 2.5 interest. After 3 months 9,15,357. First repayment 2 lakhs. New loan 3.5 lakhs. After 2 months balance 2.5 interest 6,81,344. 3 rupees interest 3,71,344. Balance 3,54,850. After 4 months total balance 8,97,911. చింప ఆరేసాడండి. ఏం చెప్పావు బాస్. రా బాస్ రా. కూర్చో కూర్చో బాస్ కూర్చో. బాస్ నీ బ్రెయిన్ ఏంటి? నువ్వు బారికి రావటం ఏంటి? డ్రెస్ ఏంది? ఈ మంత ఆటం ఏంటి? చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు. పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చారా? బాలు ఓ జీనియస్, ఓ బ్రాండ్ నేమ్. బాలు తర్వాత ఏమైందో చెప్పు. 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్. ఇన్ని ఫస్ట్లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ మావయ్య. ఎలా ఉన్నారా? బాగున్నాను. పద. మావయ్య లగేజ్. నేనా? అయితే నువ్వు కాకు సరదా కన్నాను. నేను తెస్తాలేరా? ఏంట్రా? అక్కడ చూడు అక్కడ చూడు. బాబా ఫోటో. స్టేట్ ర్యాంకర్ కదా వాడు. ఎంత బాగుందో. హాయ్ బాబా. ఏ మహాలక్ష్మి. హే మహాలక్ష్మి. అమ్మమ్మ. అత్తయ్య. నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రండమ్మా, ఇదేనమ్మా మీ రూము. పైకి మాత్రం వెళ్ళకండి, బాబు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు? నేను 4th క్లాసా? కాదు, పేరు. అదేంటి ఇక్కడ అంతే పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. బాలు మన ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ 2nd. మై నేమ్ ఇస్ 7th.
మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ 6th అక్క ఇప్పుడు 4th అక్క మై నేమ్ వారికి ఇంకా పేర్లేదు ఇంకా పాసోలా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ ఎట్టాడం బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు 2 2 జార్ ఎంత? 2 2 5. మనకి ఇంక చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. అవునక్క నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క స్పెట్స్. మొత్తం మీద మీరు చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అక్కడేం ముట్టుకోకు బుద్ధక్క. అక్కడేం ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏ తేదొచ్చు. ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండారమ్మా, ర్యాంక్లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగరు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటోడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండు. వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి ఎంసెట్లో నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర నీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ. ఆంటీ మన ఇంట్లో చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశానురా. ఎందుకురా? ఇది చికెన్ అక్క. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ తింటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B². కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు.
55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయ్య ఆ చికెన్ తీసే. అమ్మా నేను వెళ్ళొస్తా. మహాలక్ష్మిని కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దాని కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం. దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా. వాడిని వెళ్ళి ఈ రోజు తీసుకెళ్తాం. రోజు నువ్వే తీసుకెళ్తావా? వాడిని తీసుకెళ్ళి. బాలు 5 minutes. రెడీ బావా. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి చికెన్ చేయమన్నావు, కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ, కొంచెం క్యాన్సిల్ అత్తయ్య. ఎక్కమన్నానా? ఎక్క. దిగు. షేర్ ఆటో వస్తుంది, డైరెక్ట్గా కాలేజ్ దగ్గర అవుతుంది. అదేంటి బావా? ఇంట్లోనే బావా, కాలేజ్లో బాలు. ఆటో ఆటో ఆటో. కేబీఆర్ కాలేజ్. అరే మామ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ కడికి. రే అజిత్, పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ అవర్ వస్తే ఆడే పార్టీ వాళ్ళు రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆశ్రమం అనుకోవాలి తెలుసా? నాన్న 10 కాఫీ, 10 క్యాపుచినో, 10 నా దగ్గర డబ్బులు లేవురా. డ్రింక్లు, 10 సమోసాలు, 10 శాండ్విచ్లు, చిప్స్ ప్యాకెట్లు, 10 బర్గర్లు, నా పర్సు. 10 పిజ్జాలు, ఆ చివర్లో చూసావు నాన్న, అవన్నీ మొత్తం చూసేసి మా బావే ఫస్ట్. ఐ వాంట్ వన్ కోల్డ్ కాఫీ. అవన్నీ క్యాన్సిల్. బాలు 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 ఈజ్ సంథింగ్. బాలు ఈజ్ ఎనీథింగ్. బాలు ఈజ్ గ్రేట్. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో నువ్వు ఫస్ట్ వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా, బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఈజ్ యువర్. హౌ ఈస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బావా ఫస్ట్ వచ్చి అంత డల్ గా ఉన్నావు? అదే నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. రే ఏంట్రా బాగుంటుంది మీ మరదలా? బాయ్ మహాలక్ష్మి. బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తున్నాయని ఎవరు అనుకోకూడదు, అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు? ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెట్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి.
కానీ నీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలుబావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా, చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్క నాది. నన్ను నైన్త్ ర్యాంకర్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క, ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క, కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటా? ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? ఆగండా అక్క, నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా, రాకెళ్దాం. అయ్యో తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా? యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా, ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా అది సర్కిల్ కదా? సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా? తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆటి కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద? బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా, అక్కని ఇంకెప్పుడు బాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ లక్ష్మి ఏంట్రా?
అర్థం కావట్లేదు మావి. నన్ను ఏంటి ఊరికి వెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఇదిగో చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చానో తెలుసా? ఏడవకమ్మా. ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో ఇదిగో పాలు తాగుతానా? బంగారం కదా. నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా. ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం పోవడం నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడడం ఎందుకు? ఒకసారి చదివిరాయ్, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యోర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times into మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో. ఏవైనా డౌట్స్ వస్తే అడుగు. ఇంతకీ ఉండేటట్టు రాసిందా పోయేటట్టు రాసిందా? ఫెయిల్ అయి ఉంటుంది. లేదు లేదు పాస్ అయి ఉంటుంది. వీడు అన్నట్టు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు పాస్ అవ్వలేదు. మరి ఏమైంది? నాకు కళ వచ్చింది. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది. నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి, కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ. నాకెంత నవ్వు వచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సెకండ్ ఎవరికి? నీకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పార్టీ. పార్టీనా? నేనేవడం ఏంటి? సెకండ్ వచ్చి నువ్వే కదా. సెకండ్ వచ్చి ఆడే పార్టీ ఇవ్వాలి కదా. రూల్ కదా. ఎరా కరెక్ట్ కదా. పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మి 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 మహాలక్ష్మి. లక్ష్మి ఇస్ సంథింగ్. లక్ష్మి ఇస్ ఎనీథింగ్. లక్ష్మి ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా కానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్న నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు మహాలక్ష్మి. మహాలక్ష్మి బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యు లవ్ మీ? యా, హీ లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఇక్కడ సార్. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్. ఫాలో మీ. బావా, లవ్ లెటర్. ఎవరు? ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఎవడిచ్చాడు? నేను చూసుకుంటాను. నా మరి దగ్గర లవ్ లెటర్ ఇస్తావరా నువ్వు? అక్క వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవటమేనా? లాగి పెట్టి 2 కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాక చచ్చిపోతున్నాను. రేపు ఏదైనా అది బానే ఉంటుంది. అందరు మనల్ని అంటారు. ఏంట్రా మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా? ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావు ఏంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్. చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందటగా? వచ్చిందిలే, కూర్చోబెట్టి చదివించానుగా. రాకేం చేస్తుంది? అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాలేదు. ఏంటి కాలేజ్ మొత్తం సరిగ్గా రాయలేదా? అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే ఆడు లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందంట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామా నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయటు కాదు ఏంటి? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. సర్లే, అంతా నేనే చూసుకోవాలి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నా బావా? లెటర్ ఇచ్చాడానా లేక నాకు ఫస్ట్ వచ్చిందానా? కడుపు మండిపోతున్నట్టుంది. కూల్ డ్రింక్ తాగు బావా.
A plus B whole square. A plus B whole square. A plus B whole square. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? పాస్వర్డా? అమ్మా ఏంటన్నా? నానా నా కంప్యూటర్లో పాస్వర్డ్ ఎవరు పెట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మ ఎందుకు? నువ్వే కదా అన్నావు ఎవరు ఫస్ట్ వస్తే వాడదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మిది అయింది. అమ్మా మహాలక్ష్మి, ఏం మావయ్య? ఆ పాస్వర్డ్ అంట చెప్పమ్మా, పాపం గిలగిలా కొట్టుకుంటున్నాడు. చెప్తే తెలిసిపోద్ది మావయ్య. ఓ. ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే. ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటుంది? ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటుంది. అది నేనే చూసుకుంటాలే. నేను కాదమ్మా, నేను కాదు 65ని. పుచ్చుముండా ఫీల్ ఓకే? ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదైనా ప్రపంచం. పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటుంది. చికెన్ 65. ఎస్, మహాలక్ష్మి 120 KB. రాంగ్ పాస్వర్డ్. వెళ్ళండి రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? మహాలక్ష్మి గారు, అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగరా? ఇంత ఫిగర్ ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి ఆ కళ్ళజో తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడుమేంటండి బాబు, ఆ ఒక్క పార్టు చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుము చూసే సర్కిల్ కనిపెట్టుంటారు. మీ నడుము వంపుతోనే చందమామని ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుమును కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్థవంతమైన కలయికే మీరు. ఇట్లు మీ శాండీ. అయ్యో మహాలక్ష్మి, నేనేం చేయను. అయ్యో 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 చెప్పేస్తుంది. అబ్బా మహాలక్ష్మి ఏమైంది? అయ్యో అబ్బా అయిపోయింది. దేవుడు దేవుడు. అది ఏమైందమ్మా? అయ్యో దండం పెడతానే వద్దే. భయపడకు. ఏమైంది? కడుపు తలపి. జండుబామా? జండుబా? ఓ పిచ్చిదానా, ఇంతేనా? తెస్తా ఆగు. అమ్మా ఇదిగో. This is called infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్డ్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వేమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు.
దట్ ఇస్ మహాలక్ష్మి. అన్నకు అది చెప్తే అమ్మాయికి చేయకూడతారేంట్రా? అన్న నువ్వేం ఫీల్ అవ్వకన్నా, ఈ మందే చెప్తాను. ఈ మందే అన్న నువ్వు ఫస్ట్ రావాలంటే నీకు మంచిగా చెప్తాను. హలో ఇస్తే తీసుకోవడానికి అన్న చెప్పింది ఫ్లాష్ బ్యాక్ అండి. అందుకే చెప్తా అంటున్నా. అని చెప్పండి రా, చెప్పరా. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పన్నా. ఈసారి నువ్వు ఫస్ట్ రావాలి. నీ బొంతలాగుంది అన్న. నువ్వేం ఫీల్ అవ్వకన్నా, ఈ సిగరెట్ తాగు. ఒక్కొక్కసారి టెండూల్కర్ కూడా డెక్కట్ అవుతున్నాడు. రెండోసారి కూడా డెక్కట్ అయితే నాకు అదే భయం వేసింది. తట్టుకోలేకపోయాను. ఎలాగైనా ఫస్ట్ రావాలి. బాగా ఆలోచించా. KFCకి వెళ్ళాను. ఓ బకెట్ చికెన్ ఆర్డర్ చేశాను. ఓ లెగ్ పీస్ తింటే 2 ఐడియాలు వచ్చాయి. ఏంటి కిట్టే అది? అక్కడ ఏం చేస్తున్నావు? దెయ్యం రాకుండా బియ్యం చల్లుతున్నానమ్మా. దెయ్యమా? అవునమ్మా. రాత్రి ఇక్కడ నెత్తి మీద దీపం పెట్టుకుని కురిందే ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మహాలక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్ నీ కళ్ళేంట్రా కుర్రీ దెయ్యంలాగా ఎర్రగా ఉన్నాయి? రాత్రి అంతా ఇంట్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దెయ్యాలంటే భయమే. అయ్యో ఇది ఒక పెద్ద దెయ్యాల కంప్ అయిపోయింది. ఇదే ఛాన్స్, చికెన్ మొత్తం లాగించేసాయి. ఇవాళ శనివారం అత్త. అయ్యో సరే ఫ్రిడ్జ్ లో పెడతా. సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ తినచ్చు. చికెన్ ఐమ్ కమింగ్. చికెన్ ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. సారీ. దెయ్యమా? మహాలక్ష్మి అనుకొని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా, చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాపాడిందక్క, లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతిలో ఏం తింటున్నాడు రా? అదన్నమాట సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రెయిన్ అనుకున్నాను. డబ్బా బ్రెయిన్. అరే మనం కూడా డబ్బాలు చెప్పరా? అక్క నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? బావ స్క్వేర్ మరదల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చీటింగ్ స్క్వేర్. అది మాత్రం సూపర్ అన్న. ఇక్కడ అసలు ఎవరు ఫస్ట్ వచ్చారో తెలియక టెన్షన్ తెచ్చిపోతున్నాయి. భయ్యా ఇప్పుడు చెప్పండి భయ్యా, మీరు ఫస్ట్ వచ్చారా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందా? ఏంటి లేటు? ఈరోజు రిజల్ట్స్ కదా బావా. అమ్మమ్మ కాలికి దండం పెట్టాను. అలా చేస్తే నేనే ఫస్ట్ వస్తానని నా సెంటిమెంట్. ఓహో ఎగా. అమ్మో నిజంగా ఈ ముసలిదాని కాలికి అంత పవర్ ఉందంటావా? ఏమో పెట్టేసుకుంటే పోలా. దిగు దిగు, పట్టుకో. ఉండు వస్తా. కాలు ఎక్కడ కనిపించట్లేదే. బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు. ఏమల్లుడు బాగున్నావా? బాగున్నా. ఆటోలో పళ్ళ పొడి తీసుకో. రోజు స్పెషల్ గా చికెన్ వండి పెడుతుంది. అప్పుడే మహాలక్ష్మికి పెళ్ళేంటి అన్నయ్య గారు? కాదమ్మా, మంచి సంబంధం. అబ్బాయి చాలా మంచోడు, కట్నం కూడా వద్దంటున్నాడు. మన మహాలక్ష్మిని ఎక్కడో చూశాడంట. అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది. 4 రోజుల్లో పెళ్లి చేసుకుని
అమెరికా తీసుకెళ్ళిపోతానంటున్నాడు. మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య. మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసేయండి. ఇంకా లేట్ చేయమాకండి. అయ్యో కాలేజ్లో కాపాడలేక చచ్చిపోతున్నాను మామయ్య. రోజు ఇన్ లవ్ లెటర్లు. కాలేజ్ అంతా దీని వెనకాలే. మామయ్య పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్తున్నావు భయం వేస్తుంది. పిచ్చి బాగుడు నువ్వును. అది కాదల్లుడు, తల్లి లేని పిల్లనే కదా తనని ఇక్కడ చదివించుకుందామని వాళ్ళ మావయ్య అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీని పెళ్లికి తొందర ఏమొచ్చింది? దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం. పెళ్లి మీరు చేయడానికి నేను చేయడానికి తేడా ఉంది కదండి. అయినా అది ఆడపిల్ల, దానికి ఎందుకంటే చదువు ఎందుకండి? నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య. ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు. ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాతయ్య బామ్మని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారో అలా. రే నోర్మే, మాటలు తిన్నగారాని. మీ తాతయ్య నన్ను వదిలేసిపోలేదురా, నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను. ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఏ అరుణ, నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. నేను వస్తాను. ఉండండి అన్నయ్య గారు, ఆయన కూడా చెప్పెళ్దురు కానీ. వద్దమ్మా, వాడు వస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాన్న, అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట. సోమవారం మీ కాలేజీకి వస్తానన్నాడు. ఆ రోజు మాత్రం కాస్త చీర కట్టుకెళ్ళమ్మా. హేమా హేమా చదువుకుంటావా? ఎందుకే నీకు ఈ కష్టాలు? నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడు, మా మహాలక్ష్మి కోసం కష్టపడినోడు దొరికిస్తాడు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట. అడుగు అడుగు. అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు, మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్ పెంచాలి. మేము అబ్బాయిలు ఎందుకున్నాం? మీకోసం కష్టపడి చదువుతాం. గో టెల్ ఆల్ ద గర్ల్స్, గో ఎంజాయ్ ఎంజాయ్, గో ఫ్రీక్ అవుట్. ఎలా సతీష్ అలా కూర్చున్నావు? రిజల్ట్స్ రాలేదా? వచ్చినాయి మామ. మరి చెప్పు. మహాలక్ష్మికి 95% మామ. 95%? మరి నాకు? నీకు 96%. yes ఫస్ట్ చూసావా? yes yes రే రూల్స్ చేంజ్. ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ. అందరికి ఏం కావాలో ఇచ్చేయ్. yes థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. జీత్ 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 అజిత్ జీత్ గయా. ఆల్ఫాబెట్స్ ఏ తో స్టార్ట్ అవుతాయి. ఏ తోటి ఏ బ్లాక్ లేదంటే అని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను, కానీ అది నువ్వు సాధించావు. ఐ యామ్ వెరీ హ్యాపీ. అవును మామ, అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది. వాడే ఫస్ట్. అజిత్ గ్రేట్, అజిత్ సూపర్, అజిత్ స్టార్. హౌ ఇస్ ఇట్? సూపర్. బట్ వన్ థింగ్, వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ? ఓ మళ్ళీ పార్టీ బాలుదేనా? కమ్ ఆన్ బాలు, పార్టీ. పాపం సార్, వదిలేండి. ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగాడ్ పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ నేను ఇస్తాను సార్, రండి ఎంజాయ్ చేద్దాం. నో పార్టీస్, ఓన్లీ స్టడీస్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది. అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు, బాలు బ్లాక్ కావచ్చు, అజిత్ బ్లాక్ కావచ్చు. ఛాన్స్ లేదు సార్, అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంటీ బ్లాక్, ఈవెన్ దో ఫాలో మీ. కాంప్రమైజ్. ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నెంబర్ 2, అజిత్ని చెడగొట్టాలి. మిషన్ నెంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఈస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీలో వీక్ బావా. నాకు తెలుసు, నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టైల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టైల్స్ పడితే నేను మాట్లాడాలి. నో 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 కుదరదు. నో నో ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ కోసం హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే ఫైన్. హెడ్స్ పడితే టైల్స్ నీది, టైల్స్ పడితే హెడ్స్ నాది. ఎక్స్క్యూజ్ మీ. యా. మహాలక్ష్మి రాత్రి 2 నాతో పబ్లో ఉంది. మంది ఎక్కువైందని శాండీగా డ్రాప్ చేయమన్నాను. మరి ఆడెక్కడ డ్రాప్ చేసిన నాకు తెలియదు. శాండీ సెకండ్ ఫ్లోర్. హలో హలో హలో.
శాండీ మహాలక్ష్మి ఎక్కడ 1500. ఏంటిది? గంజాయ్. గంజాయా? మహాలక్ష్మి పంపలేదు నేను. హలో శాండీ. మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు అడుగురా నేనేమన్నా అడుగురా. రా ఈ డస్ట్బిన్ అడుగు ఈ చెట్టు అడుగు ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడదీయలేరు. మహాలక్ష్మి ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్. మహాలక్ష్మి అమ్మాయి గురించి ఎవరైనా చెప్పినా నమ్మకండి. చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. ఆ అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్ బట్ వన్ థింగ్. ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈస్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే. ప్రసాద్, మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి? 9849000111. గోవిందా. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోపెత్తుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొంచెం చూపు చూస్తే నీ కలి కలి. అజిత్, ఐ లవ్ యూ. నేను ఐ లవ్ యూ మాత్రమే చెప్పాను కదా, నువ్వు ముద్దెందుకు పెట్టావు? ఐ లవ్ యూ చెప్తే 1 month డిస్టర్బ్ అవుతాడు బావా. అది ముద్దు పెట్టారనుకో సెమిస్టర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. హే ఏంటి, ఏం చూస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుందని? ఇదంతా కామన్, ఏ అమ్మాయి అబ్బాయి మధ్యనైనా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, you know, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often
ఎమోషన్. ఇదంతా మీకెలా తెలుసు? ఓరి బాబు చాలా సార్లు విన్నామండి. సర్లే మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా, రా చదువుకుందాం. జరుగు బాగా చదువుకోండి. దీన్నే ఇంగ్లీష్లో కంబైన్ స్టడీస్ అంటారు. ఇదొక థియరీ. హలో అల్లుడు గారు, మీ కూతురికి మంచి సంబంధం చూశాను. మీరు చేయగలిగిన సంబంధమే. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బావా, నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. మహాలక్ష్మి, నాకే ఫస్ట్ వస్తే నేను నీకు ఒకటి చెప్తాను. ఓకే. మహాలక్ష్మి నీకేం చెప్పాలను? అస్సలు నువ్వు మహాలక్ష్మికి ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు? దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. దిస్ ఈజ్ స్పెషల్ థింగ్. దిస్ ఈజ్ బాలుస్ థింగ్. దిస్ ఈజ్ బాలు మహేంద్రస్ బ్లాక్. బాలు ఫస్ట్ వస్తే నువ్వు ఏదైనా చెప్తా అన్నావా? నేను బాగున్నానా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ముందు నేను ఎలా ఉన్నానో చెప్పు, ఆ తర్వాత చెప్తా. సూపర్ అక్క. అయితే తర్వాత చెప్తా. హలో రమేష్ గారు, మీ అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చినా పార్టీ ఇవ్వలేదు, ఈసారి పార్టీ ఇస్తున్నారు. కాసేపు ఆగండి, మా బావగారు ఊరి నుంచి వస్తున్నారు, వచ్చాక చెప్తాం. ఒక చిన్న సస్పెన్స్. ఓహో. హలో హలో, ఏంటి మహాలక్ష్మి నీకు ఫస్ట్ రాలేదా? బావకు వచ్చింది చాలదా? మీ బావకొస్తే నీకు కూడా వచ్చినట్టేనా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇన్ఫెక్షన్ అంట. థ్యాంక్స్ రా, మొత్తం నీ చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావమరుదులు బాగా ప్లాన్ చేశారుగా. అజిత్ గారి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ మామ. వీళ్ళిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నారా మమ్మ? దగ్గరలో అక్క 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 బాలు స్టార్ట్ అమ్మంటున్నాడు టెర్రస్ మీదకి అర్జెంట్. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. ఐస్ క్రీమ్ తిందాం. రైట్. యా, ఫీల్ అవ్వక అజిత్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా ఓకే, యూ టేక్ కేర్. బాయ్. భలే చలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ వచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆయన డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్ గా అడుగు కత్తాడు నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే కానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బలవంతంగా ఒప్పుకున్నావా? అంతా హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు? కేక్ కట్ చేద్దు గందా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? బావా బావా ఆగు. నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. మీ నాన్న అమ్మన్నారా కేక్ కట్ చేయడానికి? పార్టీ లేదా ఏం లేదు, అందరు నిలపమని వెళ్ళి నాన్నకి చెప్పు. అందరికి నేను ఎదవలా కనిపిస్తున్నాను. అజిత్ గడ్ గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అది గ్రేటా? చూడు,
ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలా? నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒక్కటేనా బావా? ఒకటే. ఒక్కటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా అజిత్ గ్రేట్. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి చూడు నాన్న ఏమంటుందో. ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగొడుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట, అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు అసలు? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా ఏంటమ్మా? చూడండి అన్న అసలు ఏం మాట్లాడుతుందో చూడండి, అర్థం పర్థం లేకుండా. ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట, మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట, వాళ్ళ ఫుడ్ తింటామంట. మా నాన్న అంటావి నువ్వు? మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తోముకుంటూ బతికేదాన్ని. నేను అంట్లు తోముకునే బతకగలను బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ సహా తీర్చేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెడతా, కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లంలో ఉన్నట్టు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? బావగారు రండి, ఏవో చిన్నపిల్లల గొడవలు, మీరు రండి చెప్తాను. వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాను. DALU బాలు బాబా.